ఒక మరణము, భక్తులకు మరణం విలువైనది మనం అనుకోవచ్చు. మన దగ్గరికి, మన సమాధి దగ్గరికి ఎవరు రాకపోవచ్చు, ఎవరు పట్టించుకోకపోవచ్చు, ఎవరు చూసేకి రాకపోవచ్చు మనం చనిపోయినాక. కానీ అమ్మ, అక్క, నువ్వు దేవుని దృష్టిలో అది గమనించాలి. హల్లెలూయా. నువ్వు దేవుని కళ్ళ దృష్టిని నీ కంచె, దేవుడు నీకు కంచె వేశాడు, నీ ఆత్మకు కంచె వేశాడు, నీ ఆత్మకు నిత్య జీవాన్ని ఇచ్చాడు ఆయన. అపవాది సైతాన్ని ఘటసర్పగా ముట్టకుండా, నీ ఆత్మ పాతాల అగ్గిగుండానికి, భూమి కిందికి పోకుండా నీ ఆత్మకని కంచె వేశాడు కాబట్టి, నీ ఆత్మని కాస్తున్నాడు కాబట్టి, నీ ఆత్మకని ఆత్మీయ ఆహారాన్ని అందించాడు కాబట్టి నీవు ధన్యుడు. దేవుని మహిమ కలుగును గాక. అది విలువైంది. ప్రజలందరి మరణము, యెహోవా భక్తుల మరణం విలువైంది. అనేక మంది చచ్చిపోతున్నారు, అనేక మంది కొట్టబడుతున్నారు. లారీ కింద పడి, బస్సు కింద పడి, ఎక్కడెక్కడ ఆటోలో పోతూ, లారీలో పోతూ, విమానంలో పోతూ అనేక మంది చచ్చిపోతున్నారు. లేదమ్మా, మన 250 మంది విమానంలో చచ్చిపోయారు. కానీ వాళ్ళల్లో యెహోవా భక్తులు ఉండి వాళ్ళ మరణం కూడా గొప్పదే. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అందరూ చనిపోతారు, కానీ చనిపోయే వారు ప్రతి వారి మరణం గొప్పది కాదని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధ గ్రంథం. ఎందుకు? అందరూ ఆయన పిల్లలే కదా, నిజమే ఆయన పిల్లలే. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? సృష్టికర్తని పిలిచి సృష్టిని పూజిస్తున్నారు కాబట్టి వాళ్ళ మరణం విలువైంది కాదు. ఎందుకంటే వాళ్ళు పాతాళానికి, అగ్నిగుండానికి పాత్రలై ఉన్నారు. మన నిత్య జీవానికి, స్వర్గానికి పాత్రలై ఉన్నాం. మనం గొప్ప వాళ్ళం. దేవుని మహిమ కలుగును గాక. మహారాజ్యానికి, మహాపట్టణానికి మనం పాత్రలై ఉన్నాం. మహామోక్షానికి మనము